అనగనగా ఒక రాజు వేటకెళ్ళి 7 చేపలు తెచ్చి ఎండబెట్టాడు. అందులో ఒక చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదు అని అడిగితే, గడ్డివాము నీడ అడ్డొచ్చింది అందుకే ఎండలేదని చెప్పింది. అప్పుడు ఆ రాజు ఆ గడ్డివామును కాల్చమని ఆజ్ఞ జారీ చేశాడు. ఒక చేప ఎండలేదని ఆ రాజు అంతటి నిర్ణయం తీసుకున్నాడు. అదే మన దేశంలో సుమారుగా ప్రతిరోజు ఏదో ఒకరి చేతిలో అక్కడో ఇక్కడో అమ్మాయి బలవుతూనే ఉంది, ఇబ్బంది పడుతూనే ఉంది. దీనికి మనమేం చేస్తున్నాం? పొరపాటున ఏ అమ్మాయిని కదిపినా తన నోటిలోని మాటలు ఈ పాటలా ఉంటాయి. ఇది చుక్కల కంటిన భాష, నలుదిక్కులకేగిన శోష, నా ఇష్టం కాదు శ్వాస, వినరెందుకు నా ఘోష. మనిషన్నది ఎప్పుడు మరిచ, మనసున్నది చిత్రం బహుశా, పడతంటే ఇంతటి అలుస, నే పరుగులు తీసి అలిస. ఆడవారమండి మాలో ఆత్మలేదులండి, ఆట బొమ్మలండి మా బ్రతుకు హాస్యమండి. ఆడవారమండి మాలో ఆత్మలేదులండి, ఆట బొమ్మలండి మా బ్రతుకు హాస్యమండి. ఇది చుక్కల కంటిన భాష, నలుదిక్కులకేగిన శోష, నా ఇష్టం కాదు శ్వాస, వినరెందుకు నా ఘోష. విలాసాలు కోరలేదు విలాపాల జాడ నేను, నిషేధిలో నీడ నేను, విషాదాల వాన నేను. విలాసాలు కోరలేదు విలాపాల జాడ నేను, నిషేధిలో నీడ నేను, విషాదాల వాన నేను. నేసున కమ్మెడలో మణిహారం, నా జీవితమే ఒక పలహారం, ఇక మారదు ఎన్నడు వ్యవహారం, నలుపెక్కిన నలిగిన మందారం. నేసున కమ్మెడలో మణిహారం, నా జీవితమే ఒక పలహారం, ఇక మారదు ఎన్నడు వ్యవహారం, నలుపెక్కిన నలిగిన మందారం. ఆడవారమండి మాలో ఆత్మలేదులండి, ఆట బొమ్మలండి మా బ్రతుకు హాస్యమండి. ఆడవారమండి మాలో ఆత్మలేదులండి, ఆట బొమ్మలండి మా బ్రతుకు హాస్యమండి. వసంతమే వేసవవుతే, ఉషోదయం చీకటవుతే, మగాడే అసూరుడవుతే, అనుక్షణం దాడి చేస్తే. వసంతమే వేసవవుతే, ఉషోదయం చీకటవుతే, మగాడే అసూరుడవుతే, అనుక్షణం దాడి చేస్తే. నా రేపటికి మరి ఆశేది, నా భద్రతకి మరి దారేది, ఇంకెన్నాళ్ళు ఇలా నలిగేది, ఈ రావణ రాజ్యం సాగేది. నా రేపటికి మరి ఆశేది, నా భద్రతకి మరి దారేది, ఇంకెన్నాళ్ళు ఇలా నలిగేది, ఈ రావణ రాజ్యం సాగేది. ఆడవారమండి మాలో ఆత్మలేదులండి, ఆట బొమ్మలండి మా బ్రతుకు హాస్యమండి. ఆడవారమండి మాలో ఆత్మలేదులండి, ఆట బొమ్మలండి మా బ్రతుకు హాస్యమండి. ఇది చుక్కల కంటిన భాష, నలుదిక్కులకేగిన శోష, నా ఇష్టం కాదు శ్వాస, వినరెందుకు నా ఘోష. మనిషన్నది ఎప్పుడో మరిచ, మనసున్నది చిత్రం బహుశా,
పడతంటే ఇంతటి అలుసా నే పరుగులు తీసి అలిసా మాలో ఆత్మ లేదులెండి ఆట బొమ్మలండి బిక్కు బిక్కుమంటూ కాలేజీకి నే వెళ్తుంటే దారి కాసి దాడి చేసేది మీరే. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం పనికినే వెళ్తుంటే పిచ్చి కుక్కల్లా వెకిలి విషయాలతో మీరే. ఖరీదైన జీవితాన్ని అడగలేదు నేను, కనీస భద్రత మాత్రమే అడిగాను. జై హింద్.